బైబిల్లో మొత్తం ఎన్ని యుగాలున్నాయి? నిత్యకాలం నుండి నిత్యకాలం వరకు ఎన్ని యుగాలుంటాయో మీకు తెలుసా? ఈ భూమి మాత్రమే కాదు, అసలు ఈ విశ్వమే పుట్టక మునుపు ఏముందో, ఈ విశ్వము గతించిపోయిన తర్వాత ఏమి జరగబోతుందో తెలియజేసే ఒకే ఒక గ్రంథము బైబిల్. ఈ యుగాలను సాధారణ భాషలో కాలాలు అని కూడా చెప్పవచ్చు. బైబిల్ మొత్తం 10 యుగాల కోసం చెబుతుంది. అవి ఏంటో చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. 10 యుగాలలో మొదటిది నిత్యకాలము లేదా అనాది కాలము. ఈ యుగంలో దేవుడు మాత్రమే ఉన్నాడు. రెండవది దేవదూతల కాలము. దేవుడు తర్వాత ఉన్న సృష్టి ఏదైనా ఉంది అంటే అది దేవదూతలే. మూడవది అజ్ఞాన కాలము. ఈ అజ్ఞాన కాలములో ఆదాము హవ్వలు ఉన్నారు. ఇది ఏదైను తోటలో ప్రారంభించబడి ఏదైను తోటలోనే ముగించబడింది. 4 మనస్సాక్షి కాలము. ఆదాము హవ్వలు ఏదైనులో నుండి బయటకు వచ్చిన తర్వాత నుండి దేవుడు ఇజ్రాయేలీలకు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చినంత వరకు జరిగింది. 5 ధర్మశాస్త్ర కాలము. సీనాయి పర్వతం మీద ప్రారంభించబడి యేసయ్య కాలం వరకు కొనసాగింది. 6 మధ్యకాలము. బాప్తిసం ఇచ్చే యోహాను వరకు కొనసాగింది. దేవుని వాక్కు ప్రత్యక్షత లేకపోవడం వల్ల ఆ కాలాన్ని చీకటి యుగము, అదేవిధంగా ఒక ప్రక్క బలులు మరొక ప్రక్క పాపక్షమాపణ జరుగుతూ ఉండడం వలన దానిని మధ్యకాలము అంటారు. 7 కృపాకాలము. ఇది పెంతుకోస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రారంభించబడింది. శ్రమల కాలము, మహాశ్రమల కాలము. సంపూర్ణ పరిశుద్ధులు రహస్య రాకల్లో ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాలు భూమి మీద శ్రమల కాలము మొదలు పెట్టబడుతుంది. 9 వెయ్యేండ్ల పరిపాలన. శ్రమల కాలం తర్వాత ఇదే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన. Download ShareChat.